మన ఇంట్లో 4 టమాటాలు ఉంటే చాలు. స్పైసీగా, టేస్టీగా, కమ్మగా టమాటా ఇగురు చేసుకోవచ్చు. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ గాయ్స్, మీ గుంటూరు మమత. ఇప్పుడు 4 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని స్టవ్ ముట్టించి గిన్నె పెట్టుకొని అందులో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గినాక పప్పు గుత్తితో రుబ్బుకోవాలి. పప్పు గుత్తితో రుబ్బుకున్నాక అందులోనే తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక అందులోనే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిపోయాక ఇప్పుడు పోపు వేసుకుందాం రండి. పోపులకి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయ, ఎండి పచ్చిమిర్చి, పసుపు వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కినాక అందులోనే వేసుకొని ఎల్లిపాయ వేసుకొని చిటపట్లాడినాక అందులో ఎండి పచ్చిమిర్చి, ఇప్పుడు పోపు గింజలు వేసేసుకొని చిటపట్లాడినాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇప్పుడు మనం పేస్ట్ వేసుకున్నది అందులో వేసేసుకోవాలి. బాగా ఈజీగా టమాటా ఇగురు రెడీ. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.